హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. ఈరోజు మన టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్ అండి. దీని మీద జరిగిన మనకి రివిజన్ టెస్ట్, దానికి సంబంధించి మన క్వశ్చన్స్ చూద్దాము. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ప్రాబ్లం నెంబర్ 1. ఓకే, వాట్ వుడ్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ అప్టైన్ ఆన్ అన్ అమౌంట్ ఆఫ్ 5760 ఎట్ ద రేట్ ఆఫ్ 6% ఆఫ్టర్ 3 years కావాలి. సో మనకి బారు వడ్డీ కనుక్కోవడానికి మనకున్న ఫార్ములా PTR/100 కదా. అంటే 3 సంవత్సరాల తర్వాత 6% చొప్పున 5,760 రూపాయలు మొత్తం పైన పొందిన సాధారణ వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు అంతే. సో ఇక్కడ మనకి ఇస్తున్న వాల్యూ చూడక మనకి ఇప్పుడు ఇది 5760 ఉన్నాయి కదా, ఇంటూ ఎంత పోతున్న ప్రకారం 6% ప్రకారం ఎన్ని ఇయర్స్? 3 years. డివైడ్ బై 100 చేయాలి. ఓకే, డివైడ్ బై 100 ఈ క్యాలిక్యులేషన్ చేయడం. ఇది అంటే 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ వచ్చే వాల్యూ అనేది, సో ఈ ఆన్సర్ అనేది ఎంత వస్తుందంటే 1036.80. ఇది మన ఆన్సర్. సో కాబట్టి మనకి ఫస్ట్ వన్కి ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 1036.80 మన ఆన్సర్ అనమాట. రైట్, అంటే జస్ట్ ఫార్ములా బేస్డ్ ఫస్ట్ మనం చెప్తాము. 576 × 6 × 3 డివైడ్ బై 100 చేస్తాము. ఇది వచ్చే వాల్యూ ఎంత? 1036.80 మన ఆన్సర్. అంటే ఫస్ట్ వన్కి ఏ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడు. ఏ ఫార్మర్ బారోడ్ 3,600 rupees at 15% simple interest per annum at the end of 4 years. He cleared this account by paying 4,000 rupees on a cow. The cost of cow is covered. చూడు, ఒక రైతు సంవత్సరానికి 15% సాధారణ వడ్డీకి 3,600 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 4 సంవత్సరాల ముగింపులో అతను 4,000 రూపాయలు మరియు ఒక ఆవును చెల్లించి ఆ ఖాతాను క్లియర్ చేస్తాడు. అయితే ఆవు యొక్క ధర ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు 3,600 రూపాయలే కదా. అంటే చూడు, ఒక రైతు సంవత్సరం 15% సాధారణ వడ్డీకి 3,600 రూపాయలు అప్పు తీసుకొని 4 సంవత్సరాల ముగింపులో 4,000 రూపాయలు మరియు ఒక ఆవు ఇచ్చాడంట. సో కాబట్టి చూడు, ఇక్కడ 3,600 రూపాయలు అంటే అసలు కదా. అంటే నేను ఏమనంటే ఇది 100% కనుక తీసుకుంటే ఇది 100%కి 3,600 అవుతాయి. 3,600 అయితే 15% ప్రకారం 4 సంవత్సరాలకు అన్నాడు. 15 4 60 కదా. అంటే 160% క్యాలిక్యులేషన్ కావాలి ఇక్కడ. 160%కి ఎంత? ఇది క్వశ్చన్. అంటే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇది 36 × 160 క్యాలిక్యులేషన్ చేయాలి. 36 × 160 క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ చూడ మనకి. అయితే ఆవు యొక్క ధర కావాలి ఇక్కడ మనకి. అంటే ఇప్పుడు మన క్యాలిక్యులేషన్లో 16 అంటే 480 + 96 అని 576 కదా. సో కాబట్టి ఇది 5760. దానిలో 4,000 మనకి ఆల్రెడీ మనం అసలు ఉంది కాబట్టి మైనస్ చేస్తే దాని 4,000 చెల్లించాల్సి ఇంకా ఎగస్ట్రా చెల్లించాల్సినంత 1760 కదా. అంటే 1,160 రూపాయలు అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి ఆవు యొక్క వాల్యూ అవుతుంది. అంటే సెకండ్ వన్కి మనకి ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 100% 3,600 అయితే 160%కి ఎంత. సో కాబట్టి 36 × 160 క్యాలిక్యులేషన్ చేస్తే 5,760 అయితే. సో కాబట్టి వాల్యూ ఈక్వల్స్ టు 5760 - 4,000 చేస్తాము. వాల్యూ ఈక్వల్స్ ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 1760 మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. థర్డ్ వన్ చూడు. రామ్ బారోస్ 520 rupees ఫ్రమ్ గౌరవ్ ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 13% per annum. వాట్ అమౌంట్ ఆఫ్ మనీ షుడ్ రామ్ పే టు గౌరవ్ ఆఫ్టర్ 6 months టు బి అబ్జాల్వ్డ్ ఆఫ్ ద డెప్ట్? రామ్ గౌరవ్ నుండి 520 రూపాయలు సంవత్సరానికి 13% సాధారణ వడ్డీకి తీసుకుంటారు. అప్పుల నుండి బయటపడడానికి 6 నెలల తర్వాత గౌరవ్కి రాము ఎంత చెల్లించాలి అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఓకే, అంటే 520 రూపాయలు అసలే కదా ఇక్కడ మనకి. సో కాబట్టి ఇది 100%గా తీసుకో. 100% యొక్క వాల్యూ అయితే 520 రూపీస్ అయితే ఎంత శాతం ప్రకారం? సంవత్సరానికి 13% కదా. 6 నెలల్లో చెల్లించాలి కదా. అంటే 13లో సగం ఎంత? 6.5 కదా. సో కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత? 106.5కి ఎంత వస్తుందో కావాలి కదా. సో 100% 520 అయితే 106.5కి మన క్యాలిక్యులేషన్ కావాలి ఇక్కడ. సో ఈ క్యాలిక్యులేషన్ తీసుకున్నాం అనుకో, మన చూడక మనకి ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 106.5 × 520, ఓకే, × 520 డివైడ్ బై ఎంత? 100 చేయాలి. ఓకే, ఇదే అంటే 106.5 × 520 డివైడ్ బై 100 క్యాలిక్యులేషన్ చేయండి. ఇక్కడ చేసామనుకో మనం చూడక మనకి ఇప్పుడు ఇది 0 క్యాన్సర్ అని. సో ఇది 1065 × 52 చేయాలి. ఇది మనకి 52. సో మనకి క్యాలిక్యులేషన్ చేస్తామనుకో డివైడ్ బై ఎంత వస్తుంది మనకి? ఇది 100 అవుతుంది. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ అనేది గ్యారెంటీగా మనకి 520 కన్నా ఎబో రావాలి మనకి. సో మనకి 520 కన్నా ఎబో ఉన్న ఆప్షన్స్ అనేది తీసుకున్నాం అనుకో 353.81, 453.81 మనకి ఇది ఆన్సర్ కాదు. సో కాబట్టి దీని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే 553.80. ఇది మనకి ఆన్సర్ అన్నమాట. ఓకే, రైట్. సో కాబట్టి మనకి డి ఆప్షన్ ఆన్సర్. అంటే థర్డ్ వన్కి డి ఆప్షన్. సో డి ఆప్షన్. ఇప్పుడు నేనేమన్నా అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ ఆన్సర్ కాదు. ఎందుకంటే అసలే 520 అయినప్పుడు మనకి వడ్డీ కలిపినప్పుడు 520 కన్నా ఎక్కువ రావాలి కదా.
సో కాబట్టి మనకి 520 కన్నా ఎక్కువ రావాలంటే ఇలా వచ్చేది మనకి ఈ వాల్యూ. అంటే వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆన్సర్ అవుతారు. కాకపోతే ఇక్కడ 1065 అనేది 5 + 6 11 + 1 ఎంత 12 కదా, అంటే 3తో డివైడ్ అయ్యే నెంబరే కదా మనకి ఆన్సర్. అంటే ఆన్సర్ 520 కన్నా ఎక్కువ రావాలి, 3తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి. కాబట్టి మనకి ఇదే క్యాలిక్యులేషన్ అనమాట 1253.8. ఎందుకంటే దీనిలో ఉన్న అంకెల మొత్తాన్ని కూడా మనకు 5 + 5 ఎంత 10, 10 + 2 12 + 8 20. సో కాబట్టి మనకి ఇది ఆప్షన్ కాదు. సో కాబట్టి 10 + 3 13 + 8 ఎంత 21. సో కాబట్టి థర్డ్ వన్కి డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడు. ఫోర్త్ వన్, at the rate of 8.5% per annum simple interest, a sum of 4,800 rupees will earn how much interest in 2 years 3 months అండి. 8.5% చొప్పున సాధారణ వడ్డీ ప్రకారం 4,000 రూపాయల పైన 4,800 రూపాయల పైన 2 సంవత్సరాలు 3 నెలలకు చెల్లించాల్సిన వడ్డీ ఎంత కావాలి మనకి. సో కాబట్టి ఇక్కడ చూడు 4,800 రూపీస్ పైన 8.5% అండి. 8.5% 8% ప్రకారం 2 సంవత్సరాలు 3 నెలలకు అన్నాడు. చెల్లించాల్సిన వడ్డీ కాబట్టి ఇక్కడ ఏమంటే 4,800 రూపీసే కదా, దానిపైన 8.5% అంటే 8.5 కదా, ఇంటూ 2 years అంటే 3 months అంటే 2 1/4 కదా మనకి ఇక్కడ, డివైడ్ బై 100 చేయనామా. అయితే ఏమన్నట్టు ఇక్కడ మనకి ఇప్పుడు 48 అయినా 4 2 8 + 1 అంటే 9 కదా, అంటే మన ఆన్సర్ గ్యారెంటీగా 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. 9తో డివైడ్ అయ్యే నెంబర్ అంటే మనకి ఇది ఆన్సర్ కాదు కదా, ఎందుకంటే 9 + 6 15 + 7 అంతా 22 కదా, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇది 8 + 6 14 + 1 15, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. తర్వాత ఇక్కడ చూడు 6 + 5 11 + 9 ఎంత 20, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. 9 లేదా 3తో డివైడ్ అయ్యే నెంబర్ ఇది ఒకటే కదా మనకు ఉంది ఇక్కడ, 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఇదే కదా మన ఇక్కడ. సో ఇదే అంటే 4 రోజులు 8 + 1 ఎంత 9 కదా, అంటే 9 మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చే నెంబర్ మస్ట్ బి డివైడ్ బై 9 అయి ఉండాలి. సో కాబట్టి 9తో డివైడ్ అయ్యే నెంబర్ మనకి సి ఆప్షన్ కాబట్టి ఫోర్త్ వన్కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్, అంటే 918 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. అదే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడు. What will be the simple interest earned on an amount of 16,800 rupees in 9 months at the rate of 6.14% అని అడుగుతున్నాడు. 6.1% చొప్పున 9 నెలల్లో 16,800 రూపాయల పైన సంపాదించిన సాధారణ వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 16,800 రూపీస్ పైన కదా, 16,800 రూపాయల పైన కదా మరి అడుగుతుంది. సో కాబట్టి ఎన్ని నెలలకు అన్నాడు 9 నెలలకు అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడు ఇక్కడ 16,800 రూపీస్ అంటే ఇంటూ 25/4 అంటే 1/16 వస్తుంది. ఇది ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/16. 9 months అంటే 9 months క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 3/4 అవుతాం. అంటే 16,800 ఇంటూ 1/16 ఇంటూ 3/4 క్యాలిక్యులేషన్ చేయాలి. సో చూడు ఇప్పుడైనా సరే క్యాలిక్యులేషన్ చూడము, ఇక్కడ ఇవన్నీ కూడా 3తో డివైడ్ అయిన నెంబరే కదా. సో కాబట్టి మనకు కావాల్సిన నెంబరు అంటే క్యాలిక్యులేషన్లో ఎక్కడ కూడా ఇది 8 + 6 14 + 1 15 3తో భాగించబడే సంఖ్య, ఇది 3తో భాగించబడే సంఖ్య, అంటే మనకు ఖచ్చితంగా 9తో భాగించబడే సంఖ్య మన ఆన్సర్ అయ్యి ఉండాలి. సో కాబట్టి 9తో డివైడ్ అయిన నెంబర్ మనం ఎక్కడ ఉందో చూద్దాం ఇక్కడ మనకి. ఓకే రైట్. ఓకే క్యాలిక్యులేషన్ తీసుకున్నాం అనుకో 9తో డివైడ్ నెంబర్ అంటే అన్ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ తీసుకోవాలి. అంటే 7 + 8 15 + 7 7 + 8 15 + 7 22 + 5 అంతా 27. సో కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఇది తీసుకున్నాం అనుకో మనకి 8 + 1 9 + 2 11 + 5 16, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 860 మన ఆన్సర్ కాదు. 16 + 7 23 + 5 28, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అంటే కేవలం 3 టేబుల్తో మనకు మాత్రమే డైరెక్ట్గా చేస్తున్నాము. 3వ ఏకం బాధ్య సూత్రం ఏంటంటే సంఖ్యలో ఉన్న అంకెల మొత్తాన్ని కూడాలి. సంఖ్యలో ఉన్న అంకెల మొత్తాన్ని కూడితే వచ్చే వాల్యూ ఖచ్చితంగా 9 ఏకం వస్తే 9తో డివైడ్ అవుతుంది, 3 ఏకం వస్తే 3తో డివైడ్ అవుతుంది అనమాట. సో కాబట్టి దాని ప్రకారం ఫిఫ్త్ వన్కి ఈ ఆప్షన్ 787.50 మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1820 రూపీస్ ఫ్రమ్ March 9, 2012 to May 21, 2012 at 7.5% రేట్ విల్ బి. మార్చి 9, 2012 నుండి మే 21, 2012 వరకు 7% రేటుతో 10,020 రూపాయలపై వచ్చే సాధారణ వడ్డీ కావాలి ఇక్కడ. సో చూడండి ఇక మనకి వారు చెప్తుంది ఏంటంటే 1820 రూపీస్ పైన 1020 రూపాయల పైన 7.5% ప్రకారం అండి, అంటే 7.5% ప్రకారం 7.5% ప్రకారం 1820 into 7.5 అండి. డేస్ కౌంట్ చేయడం మార్చి 9 నుంచి మే 21, 2012 వరకు కౌంట్ చేస్తే వచ్చే వాల్యూ చూడండి మనకి ఎంత అంటే ఇవి మొత్తం కూడా మ్యాక్సిమం 73 డేస్ వస్తాయండి. డివైడ్ బై 100 ఇంటూ కింద 365 క్యాలిక్యులేషన్ అండి. మన చూడు ఇక్కడ 1825 తీసుకున్నాం అనుకో, మన చూడు ఇక్కడ మనకి 75 కనుక తీసుకుంటే 3తో పోయే నెంబరే కదా, కేవలం మనకి 3తో భాగించబడే సంఖ్య కావాలి ఇక్కడ. కాబట్టి 29 మనకి ఆన్సర్ కాదు. ఇక చూడండి మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ తీసుకున్నాం మనకి ఇది 2 + 8 10 + 8 అంతా 18 కదా, అంటే 9తో పోయే నెంబర్ కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నాకు కేవలం 3తో పోవాలి కాబట్టి 9తో పోకూడదు. ఆ తర్వాత 27.3 అన్నా మనకు 3 + 7 10 + 2 అంతా 12, కాబట్టి ఇది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ఎంత 2 + 2 4 + 5 అంతా 9, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. కేవలం ఎక్కాలతో మాత్రమే మనం చేస్తున్నాం. ఇది ప్రాబ్లం నెంబర్ 6 అన్న రైట్. నెక్స్ట్ 7th వన్ చూడు. ప్రాబ్లం నెంబర్ 7 చూడు.
ఏ పర్సన్ బారోస్ 5,000 rupees for 2 years at 4% per annum simple interest అన్నాడు. He immediately lends it to another person at 6.4% per annum for 2 years అన్నాడు. Find his gain in the transaction అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 2 సంవత్సరాలకు 4% ప్రకారము 5,000 రూపాయలు సాధారణ వడ్డీ ప్రకారం తీసుకున్నాం. అతని వెంటనే మరో వ్యక్తి 6.1/4% ప్రకారం 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీ ప్రకారం ఇచ్చినాం. సంవత్సరం లావాదేవీలు అతని యొక్క లాభం కనుగొనండి అన్నాడు. ఇప్పుడు చూడు, మనకి ఎప్పుడైనా అసలు 100%గా తీసుకున్నాం అనుకో, చూడు ఇక్కడ మనకి 100%గా తీసుకున్నాం అనుకో, ఈ 100% యొక్క నెంబర్ కనుక నువ్వు తీసుకుంటే ఈ వాల్యూ అనేది ఎంతకు సమానం? ఇది 5,000 రూపాయలకు సమానం. 100%కి 5,000 అయినప్పుడు చూడు ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు 4% ప్రకారం తీసుకొని ఇచ్చేటప్పుడు 6.1/4% ఇచ్చానంటే ఎంత శాతం అదనంగా ఇచ్చినట్టు? 2.25 కదా. అంటే 100% 5,000 అయితే ఇక్కడ 2.25% యొక్క వాల్యూ ఎంత క్యాలిక్యులేషన్ కావాలి. 100% 5,000 అయితే 2.25% క్యాలిక్యులేషన్ కావాలి. ఈ క్యాలిక్యులేషన్ చేసామనుకో మనకి వచ్చే వాల్యూ ఎంత? మనకి ఇది 112.5 అని అవుతుంది. 112.5 అంటే 7th వన్కి ఏ ఆప్షన్ ఆన్సర్. 100% 5,000 అయినప్పుడు 2.25% ఎంత అంటే 112.5%. 5 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. రైట్. ఇక్కడ 2.25 ఎలా వచ్చిందంటే తీసుకునేటప్పుడు 4% ప్రకారం తీసుకొని ఇచ్చేటప్పుడు 6.1/4% ప్రకారం ఇచ్చాం కాబట్టి 2.25% అన్నమాట. సో కాబట్టి 7th వన్కి ఏ ఆప్షన్. నెక్స్ట్ 8th వన్ చూడు. ఏ సమ్ ఫెచర్ ఏ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఆఫ్ 4,016.25 rupees at the rate of 9% per annum in 5 years. వాట్ ఇస్ ద సమ్ అన్నాడు. 9% ప్రకారం 5 సంవత్సరాలు 4,016.25 పైన సాధారణ వడ్డీ ప్రకారం 5 సంవత్సరాలు వచ్చు మొత్తం ఎంతో కావాలి. సో ఇక్కడ మనకి ఇప్పుడు 9% ప్రకారం 5 ఎంత 45 కదా. అంటే ఏమనంటే ఇది 45%. 45%కి 4,016.25 అయితే ఓకే అసలు ఎంతో కావాలి మనకి. ఓకే మనకి వచ్చేది ఎంత అంటే అసలు ఎంత అదే పడేస్తాం. అంటే ఇక చూడు వచ్చు మొత్తం అని పడిద్దాం. ఇక్కడ మిస్టేక్ ఇది అసలు ఎంత 45% 4,016.25 అయితే 100% క్యాలిక్యులేషన్ చేయండి. సో 8th వన్కి ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే 8925 మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 9th వన్ చూడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ X% ఫర్ X years విల్ బి X rupees దెన్ ఫైండ్ ద సమ్ అన్నాడు. ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పాను. అంటే ఇంట్రెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్. అయితే X% ప్రకారం X years అంటే X into X అంటే ఎంత? X² కదా. సో కాబట్టి దీని ప్రకారం ఏమంటే X² ఈజ్ ఈక్వల్స్ ఇంట్రెస్ట్ ఈజ్ X అంటే 100% యొక్క వాల్యూ కావాలి మనకి. సో కాబట్టి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఇది 100x డివైడ్ బై X². సో ఇక్కడ మనకి స్క్వేర్కి X క్యాన్సల్ అయితే ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 100/X మన ఆన్సర్. సో కాబట్టి 9th వన్కి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. X into X అంటే X² కదా. X² X అయితే 100కి ఎంతో కావాలా? 100 into X డివైడ్ బై X² అంటే 100/X. సో 9th వన్కి బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 10th వన్ చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 10 చూడు. ద ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ డిపాజిట్ at 4.5% per annum is 202.50 in 1 year. How much will the additional interest in 1 year be on the same deposit at 5% per annum అన్నాడు. ఒక సంవత్సరంలో 4.5% ప్రకారం చొప్పున వచ్చి బారు వడ్డీ 202.50 అయితే ఒక సంవత్సరంలో వడ్డీ 5% వద్ద అసలు పైన అదనంగా వచ్చి వడ్డీ ఎంతో కావాలి. అయితే చూడు అంటే వాడు ఇచ్చిన వాల్యూ ప్రకారం చూడు ఇక మనకి ఇప్పుడు 4.5%. 4.5%కి 202.50 అయితే మనకి అదనంగా రావాలి 4.5 కాస్త 5% అవ్వాలంటే ఎంత శాతం పెరగాలి? 0.5% కదా. 0.5% ఎంతో కావాలా? అంటే ఇప్పుడు 4.5కి 202.5 అయితే 0.5కి ఎంతో క్యాలిక్యులేషన్ కావాలా? ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 22.5 రూపాయలు. 22.5 అంటే సో కాబట్టి 10th వన్కి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 22.5 అంటే 10th వన్కి బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 11th వన్ చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 11. ఏ సమ్ ఇన్వెస్టెడ్ at 5% simple interest per annum grows to 504 rupees in 4 years అన్నాడు. ద సేమ్ అమౌంట్ at 10% simple interest per annum is in 2.5 years will grows to అన్నాడు. సంవత్సరానికి 5% సాధారణ వడ్డీతో పెట్టుబడి పెట్టిన మొత్తము 4 సంవత్సరాలు 504 రూపాయలు పెరుగుతుంది. 2.5 సంవత్సరాల్లో సంవత్సరం 10% సాధారణ వడ్డీ వద్ద అసలు పైన అదనంగా వచ్చి వడ్డీ ఎంతో కావాలి ఇక్కడ. సో ఇక్కడ వారు చెప్పిన దాని ప్రకారం 5% ప్రకారం ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలే కదా. 5 4 20 కాబట్టి మొత్తం కాబట్టి 120%గా తీసుకో. 120% యొక్క నెంబర్ 504 అయినప్పుడు ఓకే చూడు ఇక మనకి ఇప్పుడు వాడు ఏమన్నా 10% ప్రకారం 2.5 సంవత్సరాలు అన్న 10 into 2.5 అంటే 25 కదా. సో కాబట్టి 120%కి ఎంత వస్తుందో కావాలి క్యాలిక్యులేషన్. 120% 504 అయితే 125% క్యాలిక్యులేషన్ చేయాలన్న.
125% క్యాలిక్యులేషన్ చేయండి. ఈ ఆన్సర్ అనేది మేబీ మనకి ఎంత వస్తుంది అంటే 525 ఆన్సర్. సో కాబట్టి 11th ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 120% 5 4 120% ఎంత అంటే 525 మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్. 12th వన్ చూడు, ప్రాబ్లం నెంబర్ 12th వన్ చూడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ విల్ బి 600 రూపీస్ ఆఫ్టర్ 10 years అన్నాడు. ఏదో ప్రిన్సిపల్ ఈజ్ ట్రిపుల్డ్ ఆఫ్టర్ 5 years, వాట్ విల్ బి ద టోటల్ ఇంట్రెస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 10th year కావాలి. మొత్తం డబ్బుపై సాధారణ వడ్డీ 10 సంవత్సరాల తర్వాత 600 రూపాయలు అవుతుంది అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత అసలు 3 రెట్లకు పెరిగితే 10వ సంవత్సరం చివరిలో మొత్తం ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు వారు చెప్తున్న పాయింట్ చూడు, 600 రూపాయలు వడ్డీ 10 సంవత్సరాలకి అన్నాడమ్మా. అంటే మొదటగా ఉన్న 5 సంవత్సరాలకు 300 కదా, ఆ తర్వాత కూడా 300 ఉంటుంది. కానీ అసలు ట్రిపుల్ అన్నాడు కాబట్టి 300 × 3 అవుతుంది అనమాట. అప్పుడు ఈ వాల్యూ అనేది ఎంత అంటే ఇది 300 ప్లస్ ఇదంతా 900. 300 ప్లస్ 900 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1200 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 1200 మన ఆన్సర్ అన్నమాట. అంటే మొట్టమొదటిగా ఉన్న 5 సంవత్సరాలు 300, తర్వాత ఉన్న 5 సంవత్సరాలు కూడా 300 ఉండేది, ఇప్పుడు అసలు మారపోతే. కానీ అసలు అనేది మనకి ట్రిపుల్ అయింది కాబట్టి 300 × 3 చేయాలా, వాల్యూ ఎంత 900. ఇది 900 ప్లస్ 300 చేసి వచ్చే వాల్యూ ఎంత 1200 కదా. ఆ 1200 మన ఆన్సర్ అన్నమాట. చాలా సింపుల్ ప్రాబ్లం రైట్. నెక్స్ట్ 13 చూడు, ప్రాబ్లం నెంబర్ 13 చూడు. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ ఫర్ ఎన్ అమౌంట్ ఆఫ్ 450 రూపీస్ టు ఎయిల్ 81 రూపీస్ అట్ ది ఇంట్రెస్ట్ అట్ 4.5% పర్ యానం ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. 450 రూపాయల పైన సాధారణ వడ్డీకి సంవత్సరానికి 4.5% చొప్పున 81 రూపాయల వడ్డీని వడ్డీగా ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో కావాలి రైట్. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు 450 రూపాయలు 4.5% కనుక్కోవాలి. 450 రూపాయలు 4.5% అంటే 20.25 కదా. ఇది 20.25. 20.25కి 20.25కి 20.25 ఇంట్రెస్ట్ రావడానికి 1 year కనుక పడితే 81 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందో కావాలి. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా, అది 4 years, 4 సంవత్సరాలు ఆన్సర్ అన్నమాట. అంటే 450 రూపాయలు 4.5% అంటే 20.25 కదా. 20.25 1 సంవత్సరం మీద 81కి ఎంత అంటే 4 years, 4 years ఆన్సర్ అంటే 13th బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. 14 చూడు, ప్రాబ్లం నెంబర్ 14 అన్న. ఒక చూడు, అస్మిత ఇన్వెస్ట్ అయిన అమౌంట్ ఆఫ్ 9534 at 4% per annum అన్నాడు. టు అబ్టైన్ ఏ టోటల్ అమౌంట్ ఆఫ్ 11,442 రూపీస్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ఏ సర్టెన్ పీరియడ్. ఫర్ హౌ మెనీ ఇయర్స్ డిడ్ షీ ఇన్వెస్ట్ ది అమౌంట్ టు అబ్టైన్ ది టోటల్ సమ్. అస్మిత 9,534 రూపాయల పైన 4% ప్రకారం ఒక నిర్దిష్ట వ్యవధి తర్వాత సాధారణ వడ్డీపై మొత్తము 11,442 రూపాయలు పొందడానికి ఆమె ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టిందో కావాలి ఇక్కడ. సో చూడ ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో చూడడానికి మనకి అసలేమో 9534, దానిపైన వచ్చే మొత్తం ఎంత 11,442 రూపీస్ అన్నాడు. 9534 కాస్త 11,442 అవ్వాలంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చేయాలి. ఓకే, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చేస్తామనుకో. చూడు 11,442లోంచి 9534 మైనస్ చేయాలి. 12 నుంచి 4 మైనస్ చేస్తే 8. ఓకే, 12 నుంచి 4 మైనస్ చేస్తే 8, 3 నుంచి 3 తీసేస్తే 0. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ 14 నుంచి 5 మైనస్ చేస్తే 9, 10 నుంచి 9 మైనస్ చేస్తే 1. సో అంటే 1908 అనేది మనకి ఇంట్రెస్ట్ అండి. ఓకే, ఆ 1908 అనేది ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఓకే రైట్. సో చూడక మనకి ఇప్పుడు వాడు చెప్పే పాయింట్లో మనం చూడక మనకి అంటే ఇక మనకి ఎన్ని ఇయర్స్ కావాలి ఇక్కడ. 1908 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది మనకి ఇక్కడ అనేది కావాలి ఇక్కడ. సో అంటే ఇప్పుడు 9534 ఇంట్లో 4% కనుక్కుంటే వచ్చే వాల్యూ అనేది ఓకే వాల్యూ అనేది మనం తీసుకున్నాం అనుకో. చూడు ఇక్కడ మనకి ఇప్పుడు 9534 ఇంటూ 4/100 రావడానికి 1 year కనుక పడితే 1908 అనేది రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందని క్వశ్చన్ చేస్తున్నాడు అంతే. ఓకే, సో ఇక్కడ మనకి చూడు మనకి ఇప్పుడు మాక్సిమం 1995 ఎన్ని టైమ్స్ పోతే 5 times కదా పోయేది. అంటే అప్రాక్సిమేట్గా మనకు వచ్చే ఇయర్ ఏంటంటే 5 years. 5 years ఆన్సర్ అనమాట. ఓన్లీ నేను చేస్తుంది ఏంటంటే కేవలం ఒక 100 ప్లేస్ 1000 ప్లేస్ మాత్రమే తీసుకున్నాను. 1995 5 సార్లు పోతుంది కాబట్టి 14కి ఆన్సర్ అంటే సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. తర్వాత 15 చూడు, దీపక్ ఇన్వెస్ట్ ఇన్ అమౌంట్ ఆఫ్ 21,250 రూపీస్ ఫర్ 6 years. At what rate of simple interest will be obtain the total amount of 26,350 at the end of 6 years. దీపక్ 6 సంవత్సరాలకు 21,250 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 6 సంవత్సరాల చివరిలో మొత్తం 26,350 రూపాయల మొత్తాన్ని ఏ సాధారణ వడ్డీ రేటుతో పొందవచ్చు అన్నాడు.
సో చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో 26,350కి 21,250కి డిఫరెన్స్ ఎంతమ్మా? 5,100 కదా. ఈ 5,000 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఏంటి ఫార్ములా అంటే 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. అయితే 5,100 ఇంట్రెస్టే కదా, ఎన్ని సంవత్సరాలకి? 6 సంవత్సరాలే కదా. అంటే 5,100 డివైడ్ బై 6 చేసామనుకో ఎంత వస్తుంది? ఇది 850 అని. ఆ 850 డివైడ్ బై మనకి ప్రిన్సిపల్ ఎంత? 21,250 ఇంటూ 100 చేయాలి. 850 డివైడ్ బై 21,250 ఇంటూ 100 క్యాలిక్యులేషన్ చేయాలి. సో చూడక మనకి ఇప్పుడు ఇది కట్ చేస్తే 0 0 క్యాన్సల్. 5 17s. ఓకే 5 అనేది 17 టైమ్స్ పోతే 5 4s. ఓకే 5 2s, 5 5s. అదే 17 పెట్టి కట్ చేయనమ్మా. 17 అనేది దీనిలో 25 టైమ్స్ పోతే 25 100లో ఎన్ని టైమ్స్ పోతే 4 టైమ్స్ పోతాయి. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 4 అనేది మన ఆన్సర్. అంటే 15కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. 15కి ఏ ఆప్షన్ రైట్. అంటే సంవత్సరం వడ్డీకి మన ఫార్ములా అంటే 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. అంటే వడ్డీ సాధారణ ఫార్ములా సంవత్సరం వడ్డీ బై అసలు ఇంటూ 100. అంటే 850 డివైడ్ బై 21,250 ఇంటూ 100 చేయాలా. వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 4 అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్లో మనకి 4 లేదు. ఫస్ట్ ఆప్షన్గా ఆన్సర్ తీసుకోండి. మనకి 4 ఆప్షన్. నెక్స్ట్ 16 చూడు. ఏ సమ్ ఆఫ్ 1,600 రూపీస్ గివ్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 252 రూపీస్ ఇన్ 2 years and 4 months అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బి అన్నాడు. సో మనకి ఇది 2 సంవత్సరాలు అంటే 2 12 24 + 4 అంటే ఎంత? 28 కదా. 28 నెలలకి 252 అనుకున్నాం అనుకో. 28 monthsకి 252 అంటే చూడు ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి? 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. సో 28 నెలలకి 252 అయితే 1 నెలకు 9 రూపాయలే కదా. నెలకు 9 రూపాయలు అయితే 12 నెలలకి ఎంత? 108 కదా. 108 బై అసలు ఎంత? 1600 కదమ్మా. 108 బై 1600 ఇంటూ 100 చేయాలంట. 00 00 క్యాన్సల్ అయితే 4 4 4 27s. 27 బై 4 చేయాలి. 27 బై 4 చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 6 3 బై 4 పోతుంది. 6 3 బై 4%. 6 3 బై 4% ఆన్సర్. అంటే 16కి డి ఆప్షన్ ఆన్సర్ అంట. వడ్డీ శాతం ఈక్వల్స్ సంవత్సరం వడ్డీ బై అసలు ఇంటూ 100. ఇది మన ఫార్ములా. ఇప్పుడు 108 ఎలా వచ్చిందంటే 2 సంవత్సరం 4 నెలలు అంటే 28 నెలలు అండి. 28 నెలలకు 252 అయితే నెలకు 9 రూపాయలు. నెలకు 9 రూపాయలు అయితే 12 నెలలకు 108 అయితే 108 డివైడ్ బై 1600 ఇంటూ 100 చేయండి. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత అంటే 6 3 బై 4. 6 3 బై 4% మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 17 చూడు. At what rate of simple interest per annum can an amount of 1553.40 rupees be obtained on the principal amount of 8630 rupees after 3 years? 8,630 రూపాయల పైన 3 సంవత్సరాల తర్వాత 1,553.40 మొత్తాన్ని పొందడానికి ఏ సాధారణ వడ్డీ రేటుతో పొందవచ్చు అనేది క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే రైట్. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు 1553.40 అంటే ఇది 3 years ఇంట్రెస్టే కదా. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ మన ఫార్ములా అన్నా. మనకి ఏంటి మన ఫార్ములా? 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అంట. ఇప్పుడు 1553.40 అనేది మనకి ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్? 3 years ఇంట్రెస్ట్. డివైడ్ బై 3 చేయండి. డివైడ్ బై 3 చేస్తే మనకి ఇది 3 పెట్టి దీన్ని కట్ చేస్తే 3 5s. ఓకే 3 1s, 3 5s, 3 1s అండ్ 23 అంటే 3 7s, 3 8s. అంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్లో ఈ వచ్చే వాల్యూ ఎంత అంటే 517.8 బై వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ అండ్ వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ అంటే 8630. ఓకే ఇంటూ 100 చేయాలి. సో బాగా మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో చూడమ్మా 517.8 డివైడ్ బై 8630 ఇంటూ 100 చేయాలి. 8,630 రూపాయల పైన 3 సంవత్సరాల తర్వాత 1,553.40 మొత్తాన్ని పొందడానికి ఏ సాధారణ వడ్డీ రేటుతో పొందవచ్చు అని క్వశ్చన్ చేస్తున్నాను అంతే. 517.8 ఇంటూ 100 చేయనమ్మా. చేస్తే క్యాలిక్యులేషన్ చూడు. అది 5178 డివైడ్ బై క్యాలిక్యులేషన్ ఎంత? 8630 ఇంటూ 100. 100 క్యాన్సిల్ అయిపోతే 863 దీనిలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి ఇక్కడ మనకి. ఓకే 863 అనేది మన క్యాలిక్యులేషన్ తీసుకున్నాం మనకు. 863 అనేది మ్యాక్సిమం మనకి ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 అనేది 8గా మారాలంటే మనకి ఉండే ఛాన్స్ 3 అనేది 3 6. ఓకే అది 863 అనేది ఆల్మోస్ట్ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇప్పుడు 3 4 3 4 12 3 5 3 6. సో క్యాలిక్యులేషన్ చేస్తామనుకో మనకి వచ్చే వాల్యూ ఎంత అంటే అప్రాక్సిమేట్గా 6% అండి. 6% మనకి వాల్యూ వస్తుంది మనకి. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ ఆఫ్ దీస్ మన ఆన్సర్. అండ్ ప్రాబ్లమ్ నెంబర్ 18 అండి. If the simple interest on 600 rupees for 4 years and on
600 rupees for 2 years combined together is 180 rupees అన్నాడు. ఓకే, ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకే, 4 సంవత్సరాలకు 600 రూపాయల పైన మరియు 2 సంవత్సరాలు 600 రూపాయల పైన కలిపి సాధారణ వడ్డీ 180 రూపాయలు వచ్చినట్లయితే వడ్డీ రేట్ ఎంతో కావాలి. ఇక్కడ నీకు ఆల్రెడీ చెప్పానమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ మన ఫార్ములా చెప్పాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 చేయాలి. సో కాబట్టి చూడక మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 180 రూపీస్, ఆ 180 కింద రాసే ఇలా మనకి కనుక ఇలా స్ప్లిట్ చేసి ఇస్తే జస్ట్ యూనిట్ మల్టిప్లై అనమాట. ఇప్పుడు 600 into 400 2400, 600 into 200 1200, 2400 plus 1200 అన్నాం అనుకో, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 3600 కదా. 180 డివైడ్ బై 3600 ఇంటూ 100 చేయండి. 0000 క్యాన్సల్ 36 180లో ఎన్ని టైమ్స్ పోద్ది, ఇక్కడ 5 times కదా. సో ఆన్సర్ ఇది రత్తి బట్టి ఎంతంటే 5% ఆన్సర్ అనమాట. 18కి బి ఆప్షన్ మన ఆన్సర్. 180 రూపాయలు డివైడ్ బై 3600 అంటే ఎలా అంటే 600 into 4 చేస్తే 2400, 600 into 2 చేస్తే 1200, 2400 plus 1200 3600, 180 by 3600 into 100 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్ 5% మన ఆన్సర్. నెక్స్ట్ 19 చూడు, ప్రాబ్లం నెంబర్ 19 చూడు. At what rate percentage per annum will the simple interest on a sum of money be 2/5 of amount in 10 years కావాలి. సంవత్సరానికి ఏ రేటు శాతం వద్ద 10 సంవత్సరాల్లో సాధారణ మొత్తంలో 2/5 మొత్తంలో వడ్డీ ఉంటుందో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు నేను ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 2/5 అంటే ఎంత శాతం, 40% కదా, అవునా కదా. అంటే 10 సంవత్సరాలకి 40% కనుక అయితే సంవత్సరానికి ఉండేది వడ్డీ శాతం అంట. 10 yearsకి 40% అయినప్పుడు 1 yearకి ఎంతో కావాలి క్యాలిక్యులేషన్. 10 సంవత్సరాలు 40% అయితే 1 సంవత్సరానికి ఎంత 4% కదా. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 4% మన ఆన్సర్. అంటే 19కి ఏ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 20. In how much time would the simple interest on a certain sum is be 0.125 times the principal at 10% per annum అన్నాడు. ద ప్రిన్సిపల్ అయితే 10% per annum, 10/100 అంటే 1/10 కదా, అంటే 0.1 కదండి. అంటే ఇప్పుడు నీకు 0.1 అనేది ఇంట్రెస్ట్గా రావటం 1 year అయితే 0.125 రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టిద్దో క్వశ్చన్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1.25 అండి. 1.25 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఎంత 1/4 years. అంటే 20కి ఏ ఆప్షన్ ఆన్సర్. అంటే 0.1 వడ్డీగా రావడం 1 year పడితే 0.125 అనేది ఎలా అనేది కావాలి. ఇప్పుడు 0.1 ఎలా వచ్చిందంటే 10% కదమ్మా. 10% అంటే 10/100 కదా. 10/100 అంటే 1/10 అంటే 0.1 అట్లా వచ్చింది. సో 0.1కి 1 year అయినప్పుడు 0.125కి 1.25 ఉంది. 1/4 years ఆన్సర్. అంటే 20కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 21 చూడు, ప్రాబ్లం నెంబర్ 21. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఏ సమ్ invested at 5% per annum simplest to increase its value by 40% అన్నాడు. సంవత్సరం 5% ప్రకారం 40% వడ్డీ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో కావాలంట. అంటే 5% వడ్డీ రావడానికి 1 year కనుక పడితే 40% వడ్డీ రావడానికి ఎన్ని ఇయర్స్ అడుగుతున్నాడు. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 8 years ఆన్సర్ అన్న. అంటే వడ్డీ శాతం అంటే ఎప్పుడు కూడా 1 yearకి ఉండేది అనమాట. 5కి 1 అయినప్పుడు 40కి ఎంత 8 కదా. సో కాబట్టి 21కి డి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 22 చూడు. A sum of money becomes 7/6 of itself in 3 years at a certain rate of simple the rate of interest is కావాలి. అంటే ఇప్పుడు వాడు చెప్పిన భిన్నంలో ఎప్పుడైనా ఒక భిన్నం కనుక మెన్షన్ చేస్తే కింద హారంలో ఉండేది ఎప్పుడు ప్రిన్సిపల్ 6 రూపాయలు, అమౌంట్ అనేది 7 రూపీస్. 6 కాస్త 7 అయిందంటే ఎంత పెరిగింది ఇక్కడ 1 కదా. 1 by how many years 3 years. 1/3 డివైడ్ బై 6 ఇంటూ 100 చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ అంటే ఇది ఎంత అంటే 1/18 ఇంటూ 100. సో ఇది 2 అనేది 9 times పోతే ఓకే 2 అనేది 50 times పోతుంది. 50/9 చేయనమ్మా. ఇది 5/9%. 5/9% మన ఆన్సర్ అనమాట. మనకి ఇది ఆప్షన్ చూడమ్మా. ఇక్కడ ఇది ఎలా ఉంటుంది మనకి ఈ ఆప్షన్ 22కి ఈ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. అంటే ఒక భిన్నంలో వాడు చెప్పే బికమ్స్ అంటే ఎప్పుడైనా అమౌంట్ అండి. సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలు డబ్బు మొత్తం 7/6 కావటానికి గల వడ్డీ శాతం ఎంత నాడు. 7/6 ఉంది కాబట్టి చెప్పాలి. ఇక్కడ ఏమన్నాడు 7/6 ఉంది కదా. 6 రూపాయలు కాస్త 7 రూపాయలు ఏంటంటే ఎంత డిఫరెన్స్ 1 కదా. ఆ 1 అనేది రూపాయి 3 yearsకి 1/3/6 ఇంటూ 100 చేయండి. 1/18 ఇంటూ 100 అంటే 5/9%. 5/9% మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 22కి ఏ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 23rd. If the simple interest for 6 years be equals to 30% of the principal, it will be equals to the principal after అన్నాడు.
సాధారణ వడ్డీ ప్రకారం 6 సంవత్సరాల్లో వచ్చే వడ్డీ అసలులో 30% సమానంగా ఉంటే అది అసలుకి సమానంగా ఉండాలి అంటే ఎన్ని సంవత్సరాలకి పడుతుంది అన్నాడు. అంటే వాడు చెప్పేదాని ప్రకారం ఏంటి, 30% వడ్డీ రావడానికి, చూడు 30% వడ్డీ రావడానికి 6 సంవత్సరాలు పడితే 100% వడ్డీ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో కావాలి. సో 30కి 6 అయినప్పుడు 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలమ్మా. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 20 ఇయర్స్ మన ఆన్సర్ అనమాట. అంటే 23కి బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 24 చూడు, ప్రాబ్లం నెంబర్ 24 చూడు. రైట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఎట్ ఏ సర్టెన్ రేట్, యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 1/9 ఆఫ్ ది సమ్. ఇది నెంబర్ పర్సంటేజ్ అండ్ టైమ్, ద నెంబర్ పర్సంటేజ్ అండ్ టైమ్ ఇన్ ఇయర్స్ బి ఈక్వల్, దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కావాలండి. ఒక నిర్దిష్ట వార్షిక రేటు వద్ద, వడ్డీ రేటు వద్ద ఒక నిర్దిష్ట మొత్తానికి సాధారణ వడ్డీ 1/9 రేట్లకు సమానం. అదే శాతం మరియు కాలం సమానమైన శాతం ఎంతో కావాలి. ఇక్కడ శాతం మరియు కాలం సమానమైన శాతం ఎంతో కావాలి. ఎప్పుడైనా నీకు ఆల్రెడీ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్ కనుక ఈక్వల్ అయితే √, ఇది మన ఫార్ములా, ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అన్నమాట. సో దీని ప్రకారం √1/9 ఇంటూ 100 చేశాడు. 100 రూట్ చేస్తే ఎంత 10 కదా, 9 రూట్ చేస్తే ఎంత 3, 10/3 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 3 1/3 మన ఆన్సర్ అన్నమాట. సో 24కి ఏ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 25 చూడము. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10 రూపీస్ ఫర్ 4 months ఎట్ ది రేట్ ఆఫ్ 3% per annum, 3% 3 పైసా పర్ రూపీ పర్ మంత్ ఈజ్ కావాలి. ఇది కూడా మనం PTR/100 రూపీస్, PTR/100 ప్రకారం చేయొచ్చు. నెలకి రూపాయికి 3 పైసలు చొప్పున 4 నెలలకు 10 రూపాయల పైన వచ్చు సాధారణ వడ్డీ ఎంత అన్నాడు. సో మనకి ఇప్పుడు 10 రూపాయల పైన 3 పైసలకి 4 నెలలకి వచ్చే వడ్డీ కావాలి కాబట్టి /100 చేయాలి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 1.2 మన ఆన్సర్ అన్నమాట. సో 25కి మనకి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అన్నమాట. 1.20 మన ఆన్సర్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పేపర్ చెప్పేటప్పుడు కొద్దిగా స్పీడప్ చేస్తున్నాను. కంటెంట్ అనేది కరెక్ట్గా వింటే ఇక్కడ చెప్పే ప్రాబ్లమ్స్ అనేది అర్థమవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.